హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. ఇక్కడైతే నేను వంకాయ పచ్చిరొయ్యల కర్రీ అయితే చేస్తున్నానండి. వంకాయ ఇక్కడ నేను నల్ల వంకాయలు అయితే తీసుకున్నానండి, చిన్న సైజు. ఇక్కడ నేను గుత్తి వంకాయల కింద అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. మీరు అలా కాకుండా మామూలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పచ్చిరొయ్యల్ని కొంచెం పసుపు వేసుకొని ముందుగా అయితే మగ్గించుకొని పక్కన పెట్టుకున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు అయితే తీసుకున్నానండి. వంకాయలు అనేది నేను 4 వైపులా కూడా కట్ చేసుకొని పసుపు వాటర్లో అయితే వేసుకున్నాను. వంకాయ అనేది మనకి బ్లాక్ రాకుండా. కర్రీ కోసం అయితే ఇక్కడ నేనైతే కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసానండి. తర్వాత మనం దీంట్లోనూ ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఉల్లిపాయ మీరు ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజులో కట్ చేశాను. ఉల్లిపాయ అనేది మనకి కొంచెం సేపు మగ్గాలి కాబట్టి కొంచెం సేపు అయితే మనకి ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయ అనేది ఈ నూనెలోను. తర్వాత ఇది కొంచెం త్వరగా ఫ్రై అవ్వటం కోసం కర్రీకి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు పచ్చివాసన పోయేదాకా కూడా ఈ నూనెలో అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. అంటే ఒక 5 మినిట్స్ అండ్ 6 మినిట్స్ మనకి ఉల్లిపాయ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలను అయితే దీంట్లో వేసుకుందామండి. ఇక్కడ ఉల్లిపాయ టమాటా కూడా మనకు కొంచెం సేపు మగ్గనిచ్చుకుందాము. టమాటా అనేది కొంచెం త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ ఒకసారి అయితే మనం చూసుకొని, టమాటా అనేది చాలా బాగా మగ్గిపోయిందండి. తర్వాత మనం బాయిల్ చేసిన ఈ పచ్చిరొయ్యలను కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి. తర్వాత మనం దీంట్లో వేసేసుకొని ఈ నూనెలో కొద్దిసేపు అయితే మనం ఈ పచ్చిరొయ్యలు అనేది కూడా కొంచెం సేపు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. మనం మూత పెట్టేసుకొని మీడియం సైజులో అయితే ఈ రొయ్యలను అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారండి, మనకి రొయ్యలు కొంచెం సేపు అయితే ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో ఆల్రెడీ కట్ చేసుకున్న గుత్తి వంకాయలు ఉన్నాయి కదండి, వంకాయలు, నల్ల వంకాయలు, వాటిని కూడా వేసేసుకోవాలి. వంకాయ అనేది మనకి చాలా త్వరగానే మగ్గిపోతుంది ఈ నూనెలోను. మనకు వంకాయలు కూడా కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అయితే మనకు వంకాయలు చాలా త్వరగానే మగ్గిపోతాయండి. ఒకసారి మొత్తం ఈ కర్రీ అంతా కూడా వంకాయలకు బాగా కలిసేంత వరకు కలుపుకొని మనం మూత అయితే పెట్టేసుకుందాం. చూసారండి, వంకాయలు చెప్పని చాలా త్వరగా మగ్గిపోతుందండి. వంకాయ అనేది మనకి ఇక్కడ చాలా బాగా మగ్గిపోయింది మనకి వంకాయ. తర్వాత దీంట్లో నేను ధనియా పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కారం అనేది స్పైసీ కోసం అయితే 3 స్పూన్ల దాకా అయితే వేసానండి. కారం అనేది నేను మనకి వంకాయకి రొయ్యలకి కూడా కారం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ సిమ్లీలో పెట్టుకున్నానండి. నేనైతే సిమ్లీలో పెట్టుకుని అయితే కర్రీ మొత్తం కూడా మనం వేసిన మసాలా అంతా కూడా కలిసేంత వరకు కూడా ఈ రొయ్యలకి వంకాయలకి మసాలా అనేది బాగా కలిసేంత వరకు కూడా కలుపుకొని ఒక 1 మినిట్ అయితే మనం గ్యాస్ మీద అయితే మనం అలానే సిమ్లీలో పెట్టుకొని అయితే ఉంచుకోవాలండి. తర్వాత మనమైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి. ఎందుకంటే వంకాయలు అనేది మనకి ముందుగానే మగ్గిపోయింది కాబట్టి మనకు ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది దీంట్లోనూ. ఇక్కడ మీడియం సైజులో పెట్టుకుని అయితే నేను కర్రీని అయితే కుక్ చేసుకుంటున్నానండి. మనకి జస్ట్ 5 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. ఒకసారి అయితే మనం వేసిన మసాలా వాటర్ అంతా కూడా మనకి కర్రీకి అంతా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి గరిటెతోటి. మనకి జస్ట్ 3 and 5 మినిట్స్లో కర్రీ అనేది అయిపోతుంది. లాస్ట్ ఫైనల్ మనం దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. స్పైసీగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. జస్ట్ 5 మినిట్స్ అంతే. ఫైనలీ కర్రీ అయితే చూసారండి అయిపోయింది. ఇలా అయితే సరిపోతుందండి మనకి. కొంచెం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి కర్రీ. ఇలా కావాలితే దింపేసుకోవచ్చు, లేదా ఇంకొంచెం దగ్గరగా కూడా ఎగరబెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నేను కర్రీ అనేది చాలా దగ్గరగా అయితే ఎగరబెట్టేసాను. ఇలా దగ్గరగా అయితేనే మనకి ఈ గుత్తి వంకాయ పచ్చిరొయ్యల కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయింది. చూసారండి, చక్కగా చాలా బాగుంటుందండి. వేడి వేడి రైస్లోకి కానీ చపాతీలకు కానీ రాగి సంగటిలకు కానీ ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి గుత్తి వంకాయ పచ్చిరొయ్యల కర్రీ. నేను చేసిన కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.